Hello, my dear people. Welcome to your Snake Nil Kahania. క్రిష్ ఫస్ట్ డే స్కూల్ వ్లాగ్ ఇది. అండ్ ఇక్కడ పొద్దున్నే ఫస్ట్ నేను మిల్క్ అనేది ఇచ్చేసాను క్రిష్కి మాత్రమే కాదు, సో అందరికీ ఈరోజు మిల్కే. నో బూస్ట్, నో కాఫీ, నథింగ్. ఇక్కడైతే క్రిష్ లంచ్ బ్యాగ్ని చూపిస్తున్నాను. నేను ఆల్రెడీ ఒక షార్ట్ అనేది పెట్టాను, క్రిష్కి కావాల్సిన బ్యాగ్స్, లంచ్ బాక్సెస్ అన్నీ తీసుకుంటున్నానని చెప్పి. క్రిష్కి బ్లూ అంటే ఇష్టం, తర్వాత రెడ్ ఇష్టం, కాబట్టి బ్లూ లంచ్ బ్యాగే కావాలి ఫస్ట్ చూశాడు, దొరికింది, సో తీసుకున్నాం. ఇంకా లంచ్ బాక్సెస్ విషయానికి వచ్చేసరికి నేను లాస్ట్ ఇయర్ కూడా రోషన్లోనే తీసుకున్నాను, కాకపోతే అది 2 కంపార్ట్మెంట్స్ వస్తుంది. ఇదైతే 3 కంపార్ట్మెంట్స్ వచ్చేలాగా తీసుకున్నాను, బట్ సేమ్ కలర్. ఆ బాక్స్ కూడా ఆల్రెడీ మీరు చాలాసార్లు వ్లాగ్స్లో చూసే ఉంటారు. అండ్ ఇవి ఇంకా స్నాక్స్ ఉంటాయి కదా, ఫస్ట్ స్నాక్స్ అని, సెకండ్ స్నాక్స్ అని, సో అలాగా ఎప్పుడైనా శాండ్విచెస్ కానీ ఏమైనా చేసి పెడతాం కదా, చిన్న చిన్న దోశ కానీ, చిన్న ఇడ్లీలు కానీ, సో వాటికి యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఇలా తీసుకున్నాను. అండ్ ఇంకోటి వచ్చేసరికి నట్స్ కానీ, బిస్కెట్స్ కానీ అలా పెట్టడానికి తీసుకున్నాను. అన్నీ ఒకటే కలర్లో ఉంటాయి, ఒకటే కలర్ అండ్ ఒకటే బ్రాండ్ కూడాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇది స్కూల్ బ్యాగ్. ఎవ్రీ ఇయర్ స్కూల్ బ్యాగ్ అయితే చేంజ్ చేయను, 2 ఇయర్స్కి ఒకసారి, అంటే బ్యాగ్ పోతుంది అంటేనే చేంజ్ చేస్తాను. అండ్ ఇదొక కాంప్లిమెంటరీ లాగా ఇదొకటి ఇచ్చారనమాట ఎక్స్ట్రాగా మనకు వాళ్ళు పౌచ్ అక్కడ. ఆ తర్వాత మాల్లో క్రిష్కి పౌచ్ తీసుకున్నానని చెప్పాను కదా, సో ఇది నేను మెరీనా మాల్లో తీసుకున్న పౌచ్ ఇది క్రిష్కి. సో ఇప్పుడైతే పెన్సిల్ బాక్స్ వద్దు, నాకు పౌచ్ కావాలి, పెద్దదిగా ఉండాలి, అన్నీ పెట్టుకునేలాగా అన్నాడు కాబట్టి ఇలా తీసుకున్నాను. సో ఇలా ఒక 2 పార్టిషన్స్ ఇలాగ వస్తాయి, సో అన్ని పెట్టుకెళ్ళచ్చు అని చెప్పేసి. ఇవి ఇంక్ పెన్స్ అయితే తీసుకున్నాడు, అక్కడే తీసుకున్నాడు. అండ్ ఇవన్నీ ఇలా అరేంజ్ చేసేసుకున్నాడు బాక్స్ని. అండ్ వచ్చేసరికి నాప్కిన్ అండ్ వాటర్ బాటిల్ అనమాట. సో వాటర్ బాటిల్ కూడా రోషన్లోనే తీసుకున్నాను, నాప్కిన్ వచ్చేసరికి బయట తీసుకున్నాను. అన్నీ మ్యాచింగ్ వచ్చేలాగే క్రిష్ తీసుకున్నాడు ఈసారి. బేసిక్గా క్రిష్కి అలాగే ఇష్టం, మ్యాచింగ్ ఉండేలాగా. సో నాప్కిన్, వాటర్ బాటిల్ అయితే ఇవి. రోషన్లో క్వాలిటీ అయితే చాలా బాగుందండి, వాటర్ బాటిల్స్ కానీ, లంచ్ బాక్సెస్ కానీ. ప్రైస్ కొంచెం ఎక్కువే అనుకోవచ్చు, కాకపోతే క్వాలిటీ అనేది చాలా బాగుంది, సో అందుకే అక్కడ ప్రిఫర్ చేశాను ఈసారి కూడాను. అండ్ ఇంకా కొన్ని ఆన్లైన్లో కూడా తెప్పించాను, బట్ అవి ఇంకా రావడానికి టైం పడుతుంది. అవి వచ్చాక అన్నీ కలిపి ఒకసారి చెప్తాను మీకు. ఇక్కడ వచ్చేసరికి లంచ్ అనేది ప్యాక్ చేశాను క్రిష్కి. ఇక్కడ పప్పు, బెండకాయ ఫ్రై అండ్ కర్డ్ రైస్ పెట్టేశాను. ఇక్కడ స్నాక్స్కి కేక్ అనేది తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఈరోజు బుక్స్ ఏం తీసుకువెళ్ళట్లేదు, జస్ట్ ఒక రఫ్ నోట్బుక్ అండ్ డైరీ అండ్ పౌచ్ తీసుకెళ్తున్నారు. ఇంకా మార్నింగ్ అందరికీ దోశ విత్ చట్నీ అయితే అయిపోయింది. ఇంకా క్రిష్ నువ్వు రా, ఫస్ట్ డే కదా నాకు ఎదురు అంటే ఇంక ఇలా ఎదురు వస్తున్నాను క్రిష్కి. ఇంకా టైం అయిపోతుంది, 8 కల్లా క్రిష్ ఇంట్లో నుంచి బయటకైతే వచ్చేసేయాలి. 8:15 లోపల స్కూల్లో అయితే ఉండాలి క్రిష్. సో ఇక్కడైతే ఇంకా క్రిష్ అయితే బయలుదేరుతూ ఉన్నారు ఇంకా స్కూల్కి. వాళ్ళ డాడీ తీసుకెళ్ళి డ్రాప్ చేస్తారు. ఇంకా నేను లోపలికైతే వచ్చేసి మీకు బాల్కనీ దగ్గర నుంచి చూపిస్తాను ఇప్పుడు క్రిష్ వెళ్ళేది. సో ఇక్కడైతే స్టార్ట్ అయిపోయారు క్రిష్ అండ్ క్రిష్ వాళ్ళ డాడీ ఇద్దరు బయలుదేరేశారు. సో అన్నీ ఇంకా వెహికల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి మీకు, 2 వీలర్స్ కానీ, 4 వీలర్స్ కానీ, ఇంకా స్కూల్ బస్సెస్, వ్యాన్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో ఈ ఏరియా వచ్చేసరికి 8 నుంచి 9-9:30 లోపల ఫుల్ రష్గా అయితే ఉంటుంది, ఫుల్ ఇంకా వెహికల్స్తో. పిల్లలు స్కూల్ టైమింగ్ కదా, సో అది. సో ఇంకా స్కూల్ బస్సెస్ అన్నీ ఇంకా వరుసగా వస్తూ ఉన్నాయి, మీరు చూస్తే ఇక్కడ ఇంకా లైన్గా అన్నీ వచ్చేస్తూ ఉంటాయండి ఇంకా బస్సెస్ అన్నీ కూడాను. సో అవి వచ్చే టైంకి ఇంకా రోడ్డు కొంచెం క్లియర్గా ఉంటే ఇంకొంచెం ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతాయి. ఫాస్ట్గా ఇన్ ద సెన్స్ అంటే ఏం అడ్డు లేకుండా. డ్రైవింగ్ అయితే మాత్రం చాలా బాగా చేస్తారు, పిల్లల్ని మాత్రం చాలా సేఫ్టీ బాగుంది ఇక్కడ స్కూల్లో కూడాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇంకా మా లంచ్ బ్యాగ్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను, ఇంకా నాకు, సునీకి ఇద్దరికి. అండ్ మేము కూడా బ్రేక్ఫాస్ట్ అనేది ఫినిష్ చేసేసుకొని ఇంకా నా వర్క్ అయితే నేనైతే వచ్చేసాను, సునీ వర్క్కి సునీ అయితే వెళ్ళిపోయారు. తర్వాత ఇంకా క్రిష్ని పికప్ చేసుకోవడానికి నేనే వెళ్ళాలి ఆఫ్టర్నూన్ కాబట్టి ఇంకా రెడీగా ఉన్నాను, టైం అయితే వెళ్దామని చెప్పేసి క్రిష్ దగ్గరికి వెళ్ళాను. క్రిష్ని పికప్ చేసుకున్నాను, ఇంటికి అయితే తీసుకొని వచ్చేసాను క్రిష్ని. ఇంకా దారిలో వచ్చేటప్పుడు మాట్లాడుతూ వస్తూ ఉన్నాం ఏంటని. ఇంకా క్రిష్ని డ్రాప్ చేసేసి తనని ఇంకా నేను నా వర్క్ అయితే వెళ్ళిపోతూ ఉన్నాను. తనకు ట్యూషన్కి కావాల్సినటువంటి అన్నిటిని ప్యాక్ చేసేసి తనకి స్నాక్స్ ఇచ్చేసిన తర్వాత నేను మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాను నా వర్క్ ప్లేస్కి. నా వర్క్ అంతా ఫినిష్ చేసేసుకొని మళ్ళీ ఇంటికైతే వచ్చేస్తాను. ఒక ½ అవర్ అలా బెడ్ పైన పడుకుంటాను, కొంచెం ఎక్కువ దూరం నడిచొచ్చుంటాను కదా, సో అందుకు కాసేపు అలా పడుకొని ఒక ½ అవర్ లేచి ఇంకా బయటకు అయితే వెళ్తున్నాను.
ఇక్కడ నేను జయచంద్రన్కి అయితే వచ్చానమాట. క్రిష్కి కావాల్సినవి కొన్ని ఐటమ్స్ ఏవో తీసుకోవాలి, రా వెళ్దామంటే సరే ఇంకా వచ్చాము ఇక్కడికి. సో నాకు బాగా నచ్చే ఐటమ్స్ ఏంటంటే ఇక్కడ టెడ్డీ బేర్స్. నాకు కానీ క్రిష్కి కానీ టెడ్డీ బేర్స్ చాలా ఇష్టం. సో మా ఇద్దరికి అవి టెడ్డీ బేర్స్ ఎక్కువ ఇష్టం కాబట్టి సునీల్కి కూడా వాటి మీద అలా ఇష్టం అనేది వచ్చింది. వెళ్ళిన ప్రతిసారి టెడ్డీ బేర్స్ చూస్తూ ఉంటాను, నచ్చుతాయి, తీసుకోవాలని చెప్పి ఏమేం కలర్స్ బాగున్నాయి ఏంటి అన్నిటినీ చూస్తూ ఉంటాను. నాలాగే సేమ్ క్రిష్ కూడా అంతే. వాటిని చూడంగానే కంప్లీట్గా ఒక చిన్న పిల్లలాగా ఒక కిడ్ లాగా తయారైపోతాను, వాటితో ఆడుకుంటాను కాసేపు నేను. సో ఎప్పుడు క్యాప్చర్ చేయలేదు, కానీ ఈసారి క్యాప్చర్ చేశారు సునీల్, నేను వాటితో ఆడుకునేది. సో ఇలా నా షాపింగ్ అయితే అయిపోయింది. తర్వాత ఇంకా క్రిష్ దగ్గరికి వచ్చేసరికి తనకు కావాల్సినవి తీసుకుంటున్నాడు. అండ్ ఇక్కడ మనీ బ్యాంక్ అనేది ఒకటి తీసుకున్నాను. ఇప్పుడైతే కొంచెం పెద్దవాడు అవుతున్నాడు కదా, కొంచెం మనీ సేవింగ్ నేర్పించాలి అని చెప్పేసి అయితే తీసుకున్నాను. దీని గురించి నేను సపరేట్ వ్లాగ్ అనేది చేస్తాను. సో తర్వాత ఇంకా నైట్ ఇంటికి వచ్చేసరికి మేము ఇంకా దోశ సేమ్ మార్నింగ్ చేసిన కర్రీ ఉన్నాయి కాబట్టి తినేసాం. ఇదే ఇవాల్టి వ్లాగ్. మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.